మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండవసారి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా గతంలో 2019లో పోటీ చేసినప్పుడు అరవింద్ ధర్మపురి గారితో పాటు ఇందులో ఉన్నటువంటి అనేక మంది రైతులు నామినేషన్ వేసి మాకు పసుపు కోడ్ కావాలా, మాకు పసుపు కోడ్ అయితేనే మేము నామినేషన్ ఉపసంహరించుకుంటాము, లేకుంటే లేదని అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఆ రోజు పోటీలో ఉన్నటువంటి మన అరవింద్ ధర్మపురి గారు పసుపు రైతులకు నేను అండగా ఉంటా, నేను మాట ఇస్తున్నా, నేను మాటనే కాదు నేను మీకు బాండ్ పేపర్ రాసిస్తా, బాండ్ పేపర్ రాసిచ్చి నేను పసుపు కోడ్ తెచ్చేంత వరకు విశ్రమించనని చెప్పేసి మాటిచ్చి 4.5 సంవత్సరాలు ఎక్కని కొండలేదు, మొక్కని వ్యక్తి లేదు, అందరినీ రిక్వెస్ట్ చేసి చివరకు ప్రధానమంత్రి గారిని మెప్పించి ప్రధానమంత్రి గారి చేతనే నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డుని అనౌన్స్ చేయించినటువంటి ఘనత మన అరవింద్ ధర్మపురి గారు. కాబట్టి వారు పసుపు బోర్డు సాధించి మాకు పసుపు బోర్డు తీసుకొచ్చి అదేవిధంగా పసుపు ఎక్స్పోర్ట్ పెంచి ఇంపోర్ట్ తగ్గించి ఇంకా అనేక రకాల సైంటిస్టులతో సమావేశాలు, వ్యాపారస్తులతో సమావేశాలు. పసుపుకు ఎలా ప్రపంచం పసుపు గురించి మాట్లాడుతుందంటే దాన్ని నిరంతరం ప్రజల లోపల ప్రపంచం లోపలికి తీసుకెళ్లేటువంటి వ్యక్తి మన ఎంపీ గారు. కాబట్టి రేపు ఇదే పసుపు రైతుల కోసం ఇంతటితో నా పని అయిపోలేదు, నేను ఇంకా భవిష్యత్తులో కూడా పసుపు రైతులకు నాకు చేతనైనటువంటి పనులు చేసి పెడతా, తప్పకుండా పసుపు రైతు ఆనందంగా ఉండే విధంగానే ప్రయత్నం చేస్తా, పసుపు మద్దతు ధర వచ్చే విధంగా నేను చూసుకుంటానటువంటి ఒక సంకల్పం తీసుకుని ముందుకెళ్తున్నారు. పసుపు రైతులందరూ కూడా ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేము మాకు పసుపు కోడ్ మాట ఇచ్చి పసుపు కోడ్ తెచ్చినందుకు, ఎక్స్పోర్ట్ పెంచినందుకు, ఇంపోర్ట్ తగ్గించినందుకు, ధర తెచ్చినందుకు, ఈసారి మంచి ధర వచ్చినందుకు తప్పకుండా మళ్ళీ మీరే పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలా. పోయినసారి మేము నామినేషన్ వేసినాం, కానీ ఈసారి మీరు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మీ నామినేషన్ కూడా మాతోనే తోచిన విధంగా నాకు ఎంతైతే తోచిన విధంగా మేము డబ్బులు ఇచ్చి మా డబ్బులతోనే మీరు నామినేషన్ చేయండి అని చెప్పేసి ఇక్కడికి రైతులందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి తోచిన విధంగా 500కి 500, 1000 అయితే 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీరందరి ముందు కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డబ్బుల ద్వారానే ఈ రోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రెండవసారి వాళ్ళ డబ్బుల ద్వారానే నామినేషన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముస్కు నర్సయ్య నేను చెప్తా. ముస్కు నర్సయ్య గారు ఇచ్చారు ఎంత 1000 రూపాయలు ఇచ్చారు. తన పసుపు రైతు ముక్కాలు 1000 రూపాయలు. ఏం చెప్పన్నా మల్లన్న తెలుగల జగిత్యాల జిల్లా మల్లన్న ఒక్కొక్కరు దాకరెడ్డి వేలుపూరు ఎంతన్నా 1000 రూపాయలు. రమేష్ రెడ్డి 19,500 రూపాయలు పసుపు అమ్మి నేను ప్రపోజ్ చేస్తుండు. నేనే ప్రపోజ్ చేస్తా. పసుపు నాకు ఇంత రేట్ రావడం కారణమైన అరవింద్ గారికి నామినేషన్ ప్రపోజ్ కూడా రమేష్ గారు చేశారు. కాబట్టి రమేష్ గారు, శ్రీనివాస్ గారు జగిత్యాల జిల్లా, నల్ల కిషన్ మోతే వేల్పూర్ మండల్ అని కూడా 1000 రూపాయలు ఇంకా ఉన్నారా? లింగారెడ్డి ముక్తాల్ మండలం బెంజర్ల రైతు ఫస్ట్ రైతు 1000 రూపాయలు ఇస్తున్నాడు. లింగారెడ్డి ఫస్ట్ రైతు 1000
రూపాయలు. మన ఎక్స్ సర్పంచ్ లింగన్న 1000 రూపాయలు ఇచ్చారు. వారు కూడా శ్రీపాద్ రెడ్డి మన కొరుట్ల నియోజకవర్గం రైతు 1000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. జోగినపల్లి ఎక్స్ ఎంపీటీసీ అన్న కూడా ఫస్ట్ రైతు 1000 రూపాయలు ఇస్తున్నాడు. రాజిరెడ్డి జగన్పల్లి మండలం మున్పల్లి గ్రామం చెందిన ఫస్ట్ రైతు రాజిరెడ్డి గారు 1000 రూపాయలు ఇస్తున్నారు. సంతోష్ రెడ్డి చౌట్పల్లి నామినేషన్ రైతు ఫోటో వస్తాయి. శంకర్ రెడ్డి మెట్పల్లి మండలానికి సంబంధించినటువంటి 505 రూపాయలు అన్న. లింగారెడ్డి 500 రూపాయలు ఇచ్చాడు. మేడిపల్లి కొరుట్ల నియోజకవర్గం 500 రూపాయలు ఇచ్చాడు. ఫోటో దిగన్నా. లక్ష్మీ రాజ్యం కొరుట్ల నియోజకవర్గం మేడిపల్లి దశరథం జగిత్యాల జిల్లా వారు కూడా 1000 రూపాయలు ఇస్తున్నారు. మోరపల్లి గ్రామం మోరపల్లి అన్నది ఏం పేరు ఇంత బాజన్న ఆర్మూరు మండలం జేగం అన్నపేంది గంగారెడ్డి మనోహరాబాద్ ఎర్రన్న తన 1000 రూపాయలు ఇచ్చారు. మునిపల్లి నవీన్ 1000 రూపాయలు ఇచ్చారు. మునిపల్లి నవీన్ గారు ఫస్ట్ రైతు అన్నదా. ఫతేపూర్ హనుమాన్లు 1000 రూపాయలు ఇచ్చారు. అన్న కూడా రామరెడ్డి ఆలో జగిత్యాల జిల్లా ఆలో రామరెడ్డి వీరన్న ఎంతనే 1000 రూపాయల 1010 అన్న 10 కూడా ఇస్తుంది. 1010 1500 బాజన్ అయితే 1500 ఇచ్చి 1000 రూపాయలు. గడ్డం మోహన్ రెడ్డి దామరాంపూర్ 1000 రూపాయలు ఇచ్చాడు. మనీష్ ఆలూరు గ్రామ రైతు ఫస్ట్ రైతు 1000 రూపాయలు మనీష్. ఇంకా ఎవరున్నారా? అయిపోయిందా? కట్ట నర్సయ్య మన ఎంపీ గారు గెలిచేంత వరకు చెప్పులేసుకోడు కాబట్టి మళ్ళా 1010 రూపాయలు కూడా ఇస్తున్నారు. మహేందర్ ఎల్కటూర్ నవంబర్ 27 నుంచి బద్దం గంగాధర్ 1000 రూపాయలు. పాపం కొద్దిగా రైతుల కష్టాలకు మున్పల్లి గంగారెడ్డి 1000 రూపాయలు.
మచ్చర్ల కట్ట నరసయ్య ఫస్ట్ ప్రైజ్ 1100 రూపాయలు ఇచ్చారు. పన్నెలకే ఫస్ట్ ప్రైజ్ నాగన్న 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కువ ఫస్ట్ ప్రైజ్ ఉన్నారు, అదేవిధంగా రూరల్ 5 నియోజకవర్గాల్లో. కాబట్టి ఎంపీ గారితో పాటు 4 రైతులు, ఒకరు జగిత్యాల జిల్లా నుంచి తిరుపతి రెడ్డి గారు, మళ్ళీ అదేవిధంగా ఆర్మూరు నియోజకవర్గం నుంచి కట్ట నరసయ్య గారు, బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రపోజల్ చేసినటువంటి వెల్మ రమేష్ గారు, కొరుట్ల నియోజకవర్గం నుంచి తిరుపతి రెడ్డి గారు, వీళ్ళు 4 ఎంపీ గారితో పాటు లోపలికి నామినేషన్ చేయడానికి వెళ్తారు. మనమందరం కూడా వారితో పాటు అక్కడ కలెక్టరేట్ దాకా వెళ్తాము. ఫస్ట్ భోజనం చేసిన తర్వాత వెళ్తాము.